హలో ఫ్రెండ్స్, ఎవరికైతే ప్రెజెంట్ 10th ఎగ్జామ్స్ అయిపోయో వాళ్ళందరూ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో 10th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పేరెంట్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చెప్పనా, నెక్స్ట్ ఏంట్రా ఏం చేయాలనుకుంటున్నాం, సో ఇలా అడుగుతారు. ఈ వీడియోలో 10th తర్వాత ఎక్కువ మంది చూస్ చేసుకునే 2 కోర్సెస్ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్. ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 2 years. సో ఇందులో మెయిన్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అని బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క ఫీల్డ్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఎంపీసీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఎవరికైతే మ్యాథ్స్, ఫిజిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉందో, అంటే మంచి గ్రిప్ ఉందో, వాళ్ళు ఎంపీసీని చూస్ చేసుకోండి. సో ఇంటర్మీడియట్ ఈ బ్రాంచ్ని చూస్ చేసుకుంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు జేఈ మెయిన్స్, అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ రాసి బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. సో లేదంటే బీఎస్సీ, బీకామ్, బీబీఏ లాంటి డిగ్రీస్లో మీరు డిగ్రీ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి బైపీసీ. సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో చాలా మంది మ్యాథ్స్ రాక బైపీసీలో జాయిన్ అయిపోతారు, కానీ నిజం చెప్పాలంటే మ్యాథ్స్ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఇవన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మ్యాథ్స్ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీకు నిజంగానే బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ ని చూస్ చేసుకోండి. ఈ బ్రాంచ్ ని మీరు చూస్ చేసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు నీట్ ఎగ్జామ్స్ రాసి ఎంబీబీఎస్ చేయొచ్చు. ఒకవేళ మీకు సీట్ రాలేదంటే బీఫార్మసీ లేదంటే బీఎస్సీలో అగ్రికల్చర్, బయోకెమికల్, ఆక్వాకల్చర్ లాంటి ఫీల్డ్స్ లో మీరు డిగ్రీ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి సిఈసీ, అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో ఇక్కడ చెప్పాలంటే సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇవన్నీ ఒకటే, అంటే ఇవన్నీ సోషల్ స్టడీస్ మీద ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ 3 బ్రాంచ్ల్లో కామన్ గా ఎకనామిక్స్, కామర్స్ అనేది ఉంటది. ఒకవేళ మీకు సివిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే పొలిటికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిఈసీ బ్రాంచ్ ని చూస్ చేసుకోండి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు బీకామ్ లో అకౌంటింగ్, మార్కెటింగ్, టాక్సేషన్, ఇంకా బిఎల్ అంటే బ్యాచులర్ ఆఫ్ లా లాంటి డిగ్రీస్ చేయొచ్చు. మీలో ఎవరికైనా చార్టర్డ్ అకౌంట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ని, లాస్ ని, రిస్క్ ని అనలైజ్ చేయడం, అడ్వైజర్స్ అవ్వడం, ఫైనాన్స్ ప్లానింగ్ లాంటివి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇది మీరు చేయాలనుకుంటే ఎంఈసీ బ్రాంచ్ ని చూస్ చేసుకోండి. ఎంఈసీ తర్వాత మీరు బీకామ్ లో, బీబీఏలో కొన్ని స్పెషలైజేషన్స్ తీసుకొని వాటి మీద డిగ్రీ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్మీడియట్ కోర్స్. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి పాలిటెక్నిక్. 10th తర్వాత అందరూ మెయిన్ గా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఈ కోర్స్ నే తీసుకుంటున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, ఆల్ ఇండియా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వంటి టాప్ 10 లోపు 33 అత్యుత్తమ. సో ఇదే రీజన్. సో నీకు ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ వస్తే నీ ఫోటో బ్యానర్ లో వేసేసి ఒక పండలా చేసేస్తారు, కానీ పాలిటెక్నిక్ లో అలా ఉండదు. సెమ్స్ కి సబ్జెక్ట్స్ అనేవి వేరే అయిపోతూనే ఉంటాయి. సో దీని మీద నేను ఫుల్ వీడియో చేస్తా, సో వెయిట్ చేయండి. పాలిటెక్నిక్ లో మెయిన్ బ్రాంచెస్ వచ్చేసరికి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, బయోటెక్నాలజీ లాంటి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉన్నది. ఎవరికైతే మెకానిక్స్, మోటార్స్ యొక్క డిజైన్, మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రిసిటీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ని చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్. సో ఎవరికైతే బిల్డింగ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్ నిర్మించాలనుకుంటున్నారో, అంటే వాటిపైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ని చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎవరికైతే పవర్ జనరేషన్ మీద, అంటే సోలార్ నుంచి పవర్, విండ్ నుంచి పవర్ తీయడం, వాటర్ నుంచి ఎలక్ట్రికల్ పవర్ ఎలా జనరేట్ చేస్తున్నారో, పవర్ యొక్క యూజేజ్, స్టోరేజ్, ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, సో వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్. సో మీలో ఎవరికైనా కంప్యూటర్ మీద కొంచెం గ్రిప్ ఉండి, అంటే కంప్యూటర్ సైన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్. ఎవరికైతే ఎలక్ట్రానిక్స్ లో, అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ లో ఉన్న చిప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, ఫ్యాబ్రికేషన్ గురించి, వాటిని ఎలా డిజైన్ చేస్తారో వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ బ్రాంచ్ ని చూస్ చేసుకోండి. ఈ బ్రాంచ్ మీద నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్. సో మీలో ఎవరికైనా కెమికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ఈ బ్రాంచ్ మీద నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూసేయండి. దీని మీద బేసిక్ ఐడియా మీకు తెలుస్తుంది. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఒకసారి చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ఇంటర్మీడియట్ కోర్స్ అండ్ పాలిటెక్నికల్ కోర్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.